దేవుని నామానికి స్తోత్రము. కూడి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు విజ్ఞాపన దినము, ప్రభు దినము, శనివారము దినము. శనివారము కనపతి దేవుని పిల్లరా, సాయంకాల సమయమందు ప్రభు యొక్క నామంలో, ప్రభు యొక్క సన్నిధిలో అందరం కూడుకొని ఈ రీతిగా మనం దేవుని యొక్క మాటలను పంచుకోవటానికి దేవుడిచ్చిన యొక్క ఉచిత కృపలను బట్టి దేవునికి ఎంతో వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వీడియో చూస్తున్నటువంటి జనులకు, మందిరంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. కొన్ని విషయాలను ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనుషుల గురించే కొన్ని మాటలను తెలుసుకున్నాము. ఏమిటి ఆ మాటలు అంటే, మారు మనుషులు అనగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనుషుని యొక్క పాపమును దేవుడు క్షమించుటయే మారు మనసు. ప్రతి ఒక్క మనుషుని యొక్క పాపములను దేవుడు క్షమించాలి. దేవుడు ప్రతి ఒక్క మనుషుని యొక్క పాప దోషములను క్షమించేటటువంటి దేవుడై ఉన్నాడు కనుక దైవలేఖన గ్రంథంలో మత్తయి సువార్తలో నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందాం. ప్రియ దేవుని దగ్గర మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నుండి 5వ వచనాన్ని యొక్క మాటలను చదువుకుందాం. ప్రియ దేవుని దగ్గర ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండరి. చాలు పిల్లలైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది యొక్క మాటలు ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు అంటే, ప్రభు అయిన యేసుని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అంటే, భక్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. భక్తుడైనటువంటి యోహాను గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి బాప్తిసమును పొందుకొనుచు ఉన్నారు, కానీ వారు తమ తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో బాప్తిసము పొందుచుండరి. అయినప్పుడు ఇంకొక కొంత మాటలు చదువుకుంటే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, అదే యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉంటూ 6వ వచనంలో చదువుకుంటూ ఉంటే, అతడు పరిచయులలో సదుకైలలో అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దైవలేఖన గ్రంథంలో మారు మనసు అనేటటువంటి మాటకి ఆ దేవుని బిడ్డలారా ఎంత ప్రాముఖ్యము అని అంటే, మారు మనసు లేకపోతే ప్రతి మనిషి యొక్క పాపము క్షమించబడదు. మారు మనసు అనగా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని నమ్ముకోకముందు మనం ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉన్నాం, బూతులు ఆడుతూ ఉన్నాం, తిరుగుబాట్లు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కలహ బుద్ధిని మానుకోలేదు. ఎన్నో ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలలో ఉంటూ ఉన్నాయి, కానీ మార్పు లేని జీవితం మనలో కనపడుతూ ఉన్నది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు, నీకు బాప్తిసము కంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, మారు మనసు పొందు. ప్రభు నీ పాపాలు క్షమించే మార్గాన్ని చూడు, నీ పాపాన్ని ఒప్పుకోమనని భక్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క యోహాను గారు మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రతి మాటలో కూడా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుని యొక్క హృదయాలు కరిగించబడట్లేదు. అందుకని మార్కు సువార్త 1వ అధ్యాయంలోని 15వ వచనంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను చూడండి.
కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి దేవుని రాజ్యము సమీపించి మారు ఉన్నది. మనసు పొందు సువార్తను మారు మనసు పొందు సువార్తని నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఎక్కడికి వచ్చారండి? దేవుని సువార్తను ప్రకటించుచు. ప్రియ దేవుని బిడ్డలు, మారు మనసు పొందండి అని చెప్పేశారని, మారు మనసు పొందు సువార్తను నమ్ముడి అని దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. గలిలయ ప్రాంతంలో ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసును గూర్చి యేసు గారు ప్రకటిస్తూ ఉన్నటువంటి మాట, మారు మనసును గూర్చి యేసు ప్రభువారు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి పాపము క్షమించబడాలి, ప్రతి మనిషి మారు మనసు పొందండి, ప్రతి మనిషి రక్షణ పొందండి, ప్రతి మనిషి పాప క్షమాపణ కలిగి ఉండండి, ప్రతి మనిషి పాప యొక్క విమోచన కలిగి ఉండమని దేవుని యొక్క సువార్తను ప్రకటించు ఆయన గలిలయకు వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందండి. యుద్ధాలు వస్తూ ఉన్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి హింసలు ప్రియ దేవుని బిడ్డల మనుషులకు కలగబోతూ ఉన్నాయి. మారు మనసు పొందండి, నీ ఆత్మను రక్షించుకునేటటువంటి జీవితాన్ని కలిగి ఉండమనని గ్రంథమంతా బోధింపబడుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులమండి, యథార్థవంతులమండి, మేము మారు మనసు పొందినమండి, రక్షణ పొందినమండి, ప్రభుతో మేము ఉండమండి, ప్రభు యొక్క నడకలలో మేము నడుస్తూ ఉన్నామండి అని అనుకుంటూ ఉన్నామేమో. కానీ అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 4వ వచనంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో నుండి పడిపోతీవో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? నువ్వు మొట్టమొదటి స్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా నీ పాపాన్ని ఒప్పుకున్నావు, మొట్టమొదటి స్థితిలో అక్రమాన్ని ఒప్పుకున్నావు, మొట్టమొదటి స్థితిలో మారు మనసు పొందుతున్నటువంటి ప్రథమ దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా మోసాన్ని ఒప్పుకున్నావు, అక్రమాన్ని ఒప్పుకున్నావు, అన్యాయాన్ని ఒప్పుకున్నావు, క్రోధాన్ని ఒప్పుకున్నావు, దమ్మాన్ని ఒప్పుకున్నావు, సమస్త చెడ్డ క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రియ దేవుని బిడ్డలారా నీతి కలిగి ప్రియ దేవుని బిడ్డలారా యథార్థవంతులుగా నువ్వు జీవించును. కానీ ఇప్పుడైతే దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నది, నువ్వు పడిపోయినటువంటి స్థితి నుండి ప్రియ దేవుని బిడ్డలారా ఏ స్థితిలోనైతే నువ్వు పడిపోయినావో ఆ స్థితిలో నుండి లేపటానికి ప్రియ దేవుని బిడ్డలారా మొదటిగా నీకుండిన ప్రేమను నిన్ను నువ్వు సరి చేసుకోమని మాట్లాడుతూ ఉన్నదండి. మనల్ని మనం సరి చేసుకుంటున్నావా? ప్రవర్తనను సరి చేసుకుంటున్నావా? నడకను సరి చేసుకుంటున్నామా? ఆలోచనను సరి చేసుకుంటున్నామా? పడిపోయినటువంటి జీవితాన్ని ప్రియ దేవుని బిడ్డలారా లేపి ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి అర్పించగలుగుతూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా 8వ వచనంలో చదువుకుంటూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి మాటని 2వ అధ్యాయంలో 8వ వచనాన్ని, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని, స్మరణలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడును ఉండి మృతులు మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతును, అయినను నీవు ధనవంతుడవే. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నది. మందిరానికి రావడానికి నేనున్నటువంటి స్థితి సరైనది కాదేమో, నేనున్నటువంటి స్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా నేనున్నటువంటి పరిస్థితి బాగలేదు, నేనున్నటువంటి స్థితి బాగలేదు, నా యొక్క క్రియలు బాగలేదు, నా ప్రవర్తన బాగలేదు
కోరుకుంటున్నామేమో కానీ మందిరములో ప్రియ దేవుని బిడ్డలారా నీవు జీవితాన్ని సరి చేసుకోగలిగితే, నిన్ను నువ్వు దిద్దుకోగలిగితే, మారు మనసు పొందగలిగితే, తగినటువంటి స్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా మార్పు జీవితం కలిగి ఉంటే ప్రభు నీ పాపములను క్షమించడానికి సమసిద్ధుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా అయినాను నీవు ధనవంతుడివి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ధనమైనది ప్రియ దేవుని బిడ్డలారా మనం మరణించినప్పుడు మనతో రాదట. ఈ లోకంలో ధనము ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ధన సంపదలు ప్రియ దేవుని బిడ్డలారా మనతో రావు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ధన సంపదలు ఏవి కూడా మనతో రావు. కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది, నీతో రాగలిగినది దేవుని యొక్క రాజ్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరం నీతో రాదు, నీ వస్త్రము నీతో రాదు, నీ ధనము నీతో రాదు, నీ ఇల్లు నీతో రాదు, నీ యొక్క భూములు నీతో రావు. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆత్మ నీతో రాగలదు, నిన్ను పరమునకు తీసుకుపోగలదు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండగలిగితేనని దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నది. ఈ జ్ఞాపన దినమందు ప్రియ దేవుని బిడ్డలారా మన స్థితిగతులను సరిచేసుకొని, మన ప్రవర్తనను మార్చుకొని దేవుని వైపును జీవించగలిగితే పరిశుద్ధునిగా నువ్వు జీవించగలవని మాట్లాడుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించి తన ఎన్నికలలో జ్ఞాపకము చేసుకునుగాక. ఆమేన్, ఆమేన్.